అక్షయ తృతీయ అక్షయ సంపదను అందించే గొప్ప పండుగ. పెద్ద పండుగ కాలం. అనుకున్నవన్నీ అక్షయమవుతాయి. సంవత్సర విజయానికి రహస్య కేంద్రమే అక్షయ తృతీయ. అక్షయ తృతీయ అనే పేరు విన్న వెంటనే మీ హృదయంలో రావాల్సిన చిత్రం ఏమిటో తెలుసా? అక్షయ సంపదను మీరు పొందుతున్న ఒక చిత్రం మీ మనసులో కలగాలి. కాని సులభంగా అందరికీ ఇది లభించదు. మన లక్ష్యాన్ని పొందుతున్నాను అనే ఆశను కలిగి ఉండాలి. ఆశకు తగిన సేవ చేసి ఉండాలి. మరియు అర్హతను పొంది ఉండాలి. అలాంటి వారికి అక్షయ సంపద లభించడంలో సందేహం లేదు. సంపద అంటే డబ్బు మాత్రమే కాదు. ఆరోగ్య సంపద, మనోబల సంపద, బంధువుల సంపద, ధన సంపద అన్నింటినీ కూడా మన ఆశలకు తగినట్లుగా వివరించాలి. ఇటువంటి పర్వకాలం ఈ నెల ఏప్రిల్ 30వ తేదీన మనకోసం వస్తోంది. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఇది వస్తుంది. అక్షయ తృతీయ అంటే గురురాయలకు చాలా ప్రీతికరమైన రోజు. మంత్రాలయంలోనే కాకుండా అన్ని రాయల మఠాలలోనూ పూర్తి వృందావనానికి గంధాలంకారం చేసి గురురాయల ప్రేమను పెంపొందిస్తారు. గురురాయలకు అత్యంత ఇష్టమైన ఈ మంచి రోజున మీరొక మంచి సంకల్పం చెయ్యండి. మీకు ఏది కావాలో దాన్ని లక్ష్యంగా పెట్టుకుని 1,00,000 సార్లు శ్రీరాఘవేంద్ర అనే నామలేఖనాన్ని ప్రారంభించే సంకల్పాన్ని చేయండి. దానికోసం ఇప్పటి నుండే మానసికంగా సిద్ధం కావండి. 100 నామ లేఖన పుస్తకాలను ఇప్పుడే ఆర్డర్ చేయండి. అక్షయ తృతీయలోగా మీ ఇంటికి 100 నామలేఖన పుస్తకాలు వచ్చేలా ఏర్పాటు చేసుకోండి. నామలేఖన పుస్తకం లభించే వాట్సాప్ నంబర్ 8861935226. అలాగే అక్షయ తృతీయ రోజున సంపదను కురిపిస్తున్న శ్రీకర నారాయణ దేవుడిని విడువకుండా మళ్లీ మళ్లీ ఆలోచించండి. ధ్యానం చెయ్యండి. గైర్పారాధన చెయ్యండి. శ్రీ రాఘవేంద్ర అనే నామలేఖనాన్ని సంకల్పపూర్వకంగా ప్రారంభించండి. తరువాతి అక్షయ తృతీయలోగా మీరు అనుకున్నది నెరవేరుతుంది. లేదా మీకు కొత్త వెలుగులతో జీవితంలో కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ఇది అక్షయ తృతీయ రోజున మీరు పొందగలిగే గొప్ప లాభం. ఈ ముఖ్యమైన విషయాన్ని చాలామంది తెలిసి ఉన్నా మీకు ఎవరూ చెప్పరు. దాన్ని గురురాయలు ఈరోజు మీకు తెలియచేశారు. మీరు ఎలాంటి సందేహాన్ని కలిగి ఉండకుండా, వేరే ఆలోచనలు చేయకుండా శ్రీ రాఘవేంద్ర అనే నామలేఖన కొత్త సంకల్పాన్ని చేయండి. కోరికలను సాధించండి.